ఎట్లా కామెంట్ చేసిందో బయటకు వచ్చి నిరసన చేయి, ఒక రోజు దీక్ష చేయి, గాంధీ చౌకో లేకపోతే ఆ కొండా సూర్యకి ఇంటికాడనో లేకపోతే ఫిలిం ఛాంబర్లోనో మిగతా హీరోలు అందరు స్పందించారు. వాళ్ళు కూడా వచ్చి ఒక్కరోజు నిరసన, మీరు కాల్ షీట్లు లేకపోతే ఆ షూటింగ్లో బంద్ చేసి ఒక్కరోజు వచ్చి మీ సహనటుడికి కోఆపరేట్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు. అక్కినేని ఫ్యామిలీ లాగాడనే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళది ఏ ఉద్దేశమైనా కావచ్చు, కేటీఆర్ కావచ్చు. కేటీఆర్ కొరకు ఎవరిని పడితే వాడిని పెట్టి తీస్తారా? లేకపోతే కొండ సురేఖ ఆ బిడ్డనో లేకపోతే మనవరాలనో లేకపోతే ఆమెనో అంటే పరిస్థితి ఏంది? అయ్యేమన్నా కొండ మురళి ఇది చేసిండు అది చేసిండు అంటే బాగుంటది కదా. కావాలని అక్కినేని ఫ్యామిలీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయడం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్. వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేక రోజుకొకటి వాళ్ళు డ్రామా ఎత్తుకుంటున్నారు. వాళ్ళ డ్రామాలో భాగంగా ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు మన నాగార్జున ఫ్యామిలీని ఈరోజు బలి చేయడం అయితే జరిగింది. వాళ్ళు సినిమా వాళ్ళే కదా, వీళ్ళు చేసేది ఏంటండి? ఏసీలలో కూర్చొని ట్వీట్లు చేస్తా అంటే ఎట్లుంటుంది? వాళ్ళు కూడా ట్వీట్లు చూస్తారు, ఓహో ఈయన ఇట్లా అన్నాడు ఆయన అట్లా అన్నాడు. కానీ రియాలిటీకి వచ్చి మేము చేయలేదని ప్రజలకు గట్టిగా ఒక సందేశాన్ని పంపిస్తే కానీ మీకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అనేది ప్రజలలో పోతుంది. ప్లస్ పక్కన వాళ్ళు కూడా భయపడతారు. కేటీఆర్ మీద పెట్టుకోండి భయ్, రాజకీయంగా వాళ్ళు వీళ్ళ మీద పెట్టారు, వీళ్ళు వాళ్ళ మీద పెట్టారు. కానీ ఇప్పుడు అక్కినేని నాగార్జున మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా, లాగాల్సిన అవసరం అయితే లేదు కదా. వాళ్ళ ప్రైవసీ, వాళ్ళు మేము స్వచ్ఛందంగా శాంతియుతంగా డైవర్ తీసుకున్నామన్నారు. కానీ ఒక మహిళను తిట్టినప్పుడు మహిళా మంత్రి అయ్యింది రేవంత్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలి? అదే కదా ఇప్పుడు నేను చెప్పేది, అదే సినిమా హీరోలు అందరూ వచ్చి ఒక రోజు ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఒక ప్రభాసు, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి, మోహన్ బాబు, వీళ్ళందరూ ట్వీట్లు చేసిన వాళ్ళందరూ వచ్చి ఒక 10 నిమిషాలు రోడ్డు మీద కూర్చుంటే ఏమవుతుంది? ఒక 2 రోజుల ముందు చెప్పండి, వచ్చి జనాలు లక్షలు పోగవుతారు. అప్పుడు ఆ మంత్రి రేవంత్ రెడ్డి పీఠం కూడా కదులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు దెబ్బ అని అనుకోవచ్చా? ఎదురు దెబ్బ కాదు, వాళ్ళు కావాలని చేసే డ్రామా అది. ఎదురు దెబ్బ కాదు. రోజు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ డ్రామాలు ఎక్కువ చెక్కు పెట్టాలంటే వీళ్ళు ఖచ్చితంగా హీరోలు రియాక్ట్ అయితే తప్పితే ఇలాంటి డ్రామాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనుకోవచ్చు, అటు కేటీఆర్ ఇటు నాగార్జున ఫ్యామిలీ ఇండస్ట్రీ. చిక్కు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక పిల్లి అనుకుంటుంది అట, పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఉంటుంది అట. అంటే నేను పాలు తాగేది ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది అట. ఇలా పని అట్లున్నది. జనాలు పొట్టునే తిరుగుతారు. హైడ్రా విషయంలో ఆ వీడియోలు చూస్తే నిజంగా ఒక మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి ఉరిపెట్టుకొని వచ్చే వీడియోలు వస్తున్నాయి. అంటే ప్రజలలో అంత ఆక్రోశం ఉన్నది. 2 పీటలు కాదు, 2 సెల్ఫ్ గోల్లు. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి మైనస్ అయ్యే వాళ్ళకు, ప్రజల నుంచి కూడా మైనస్. అది వాళ్ళకు 2 పీటలు కాదు, వాళ్ళు 2 తలకాయలు పోగొట్టుకుంటారు. హైడ్రా మీద అంత నెగిటివిటీ వచ్చినా నిన్న మళ్ళీ ఒక మీటింగ్ లో చింతపండు చేస్తా అది ఇది చేస్తా ఏం బీక్తాను ఇక మనం మాట్లాడద్దు. కానీ ఆయన ఏం చేస్తుండు? నీది ఇల్లీగల్ గా కట్టిన కేటీఆర్ నీ ఫామ్ హౌస్ కూల్స్తా అంటాడు. ఇప్పుడు హైడ్రా ఎన్నో కట్టడాలు కూలగొట్టింది, పేదోని మధ్య తరగతిని. మరి కేటీఆర్ ఎందుకు కూలగొట్టలే? అంతెందుకు ఆయన తమ్ముంది ఉన్నది తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో, మరి ఆయనది ఎందుకు కూలగొట్టలే? మల్లారెడ్డిది ఎందుకు కూలగొట్టలే? అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది పల్లరాజేశ్వర రెడ్డి, ఆయన ఎందుకు కూలగొట్టలే? అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఉంది, ఎందుకు కూలగొట్ట? ఇలా డ్రామాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ళు దండుకోవడానికి చేసే డ్రామా హైడ్రా. మూసీ నది క్లీన్ చేస్తారు కదా. మూసీ నది క్లీన్ కాదు, ఫస్ట్ వీళ్ళ నోరు క్లీన్ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. మూసీ నది క్లీన్ చేస్తే వచ్చేది ఏం లేదు. వీళ్ళ నోరు క్లీన్ అయితే ప్రజలకు కొంచెం వినడానికి మంచిగా ఉంటుంది. ఓ మంచి ఒక భాష అనేది వినడం అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు వీళ్ళని పెట్టు. మూసీ సుందరీకరణ అనేది బోగస్. ఎందుకంటే ఇదేమో వ్యానిస్ నగరం కాదు, యూరోప్ కంట్రీ కాదు, తెలంగాణ. నువ్వు పెట్టి సుందరీకరణ చేయంగానే పెట్టుబడులు వస్తాయి, దాని మీద ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం. ఇది కాదు. దీని మీద నీకు మూసి పక్కన పేదలు ఉన్నారు, ఆ పేదల పక్కన ఇంకా కొంచెం రిచ్ ఉన్నారు. అట్లున్నది. కానీ నువ్వు వచ్చి కాంప్లెక్స్లు రెస్టారెంట్లు పెట్టంగానే ఇది తినడానికి యూరోప్ కంట్రీ నుంచి వచ్చి ఏ బోట్లల్లో షికారు చేసుకుంటే చేయడానికి ఇక్కడ ఏం లేదు, అంత సినిమా లేదు. అదే పెద్ద బోగస్ ప్రాజెక్ట్. హైడ్రా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. హైడ్రా అనేది మైనస్ కాదు, డైవర్షన్ పాలిటిక్స్ కొరకు వచ్చిందే హైడ్రా. వీళ్ళు ఇచ్చిన హామీలో 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు. సంవత్సరం అవుతాం. ఫ్రీ బస్సు జనాలు ఒక 10 మందిని అడుగు, ఎంతమందికి దానివల్ల ఉపయోగము, ఎంతమందికి ఉపయోగం లేదో అడుగు. ఆ ఫ్రీ బస్సు కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఒక 10-15 హామీలు ఉంటే అలా ఒకటి అది. అదొక గ్యారంటీ కాదు. అంటే వాళ్ళు 100% మేము అన్ని చేస్తున్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, 100% చేస్తే హైడ్రాలు బోర్డ్రాలు ఎందుకు చెప్తారు? మహిళా మంత్రులతోటి సినిమా హీరోలను ఎందుకు తిట్టిస్తారు? దాని మీద చర్చలు ఎందుకు పెడతారు?
కొండా సురేఖ మరియు రఘునందన్ రావు ఫోటో పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేశారు. మంచి క్వశ్చన్ అడిగి ట్రోలింగ్ చేశారు. ట్రోలింగ్ చేస్తున్న అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. అంటే ప్రభుత్వంలో అంటే మిమ్మల్ని మీరు మొన్న బట్టి విక్రమార్క జూబ్లీస్ లో ఒక ఇల్లు ఉంటే దొంగలు వచ్చి దొంగలు పడ్డారట ఇంట్లో. అంటే మీకే రక్షణ లేదు, అంటే మీ పరిపాలనలో మీకే రక్షణ లేదు. అలాంటి సిచ్యువేషన్లో పరిపాలన. ఇప్పుడు వాళ్ళు తిట్టిరని ఇప్పుడు ట్రోల్ చేసిన పట్టుకొని జైలు వాళ్ళు ట్రోల్ చేసిరని నువ్వు నాగార్జున గారిని ఇన్వాల్వ్ చేసి నాగార్జున తిట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అది ట్రోల్ చేసిన వాళ్ళని కేటీఆర్ ముంబై పంపించారు. ముంబై పట్టితే కేటీఆర్ని లోపలే ఎవరొద్దంటారు? కేటీఆర్ ఒకవేళ పంపించింది అనుకో, కేటీఆర్ని జైలు పెట్టు. మీకు పరిపాలన చేతనైతే మీ రూలింగ్ అంత పకడ్బందీగా ఉంటే కేటీఆర్నే జైలు ఖచ్చితంగా ఉన్నది. ఫస్ట్ అయితే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. సినిమా హీరోలు కూడా బర్తరఫ్ చేసే విధంగా బయటికి రావాలి.